దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కానీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాత్రం చట్టవిరుద్ధంగా కాళీమస్తాన్ షావలి దర్గాను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమని తెలంగాణ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మొహమ్మద్ అసద్ మండిపడ్డారు. నగరం పాలెంలోని మస్తాన్ షావలి దర్గాలో జరిగిన మీడియా సమావేశంలో అసద్, ధర్మకర్త రావి రామ్మోహన్, రావి దురంధేశ్వరి పాల్గొన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు చట్ట ఉల్లంఘనకు పాల్పడి వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుందని, అసలు ఈ దర్గా వక్ఫ్ బోర్డు ఎండోమెంట్ పరిధిలోకి రాదని గతంలోనే కోర్టు తీర్పు ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ తకీబేగ్, మహమ్మద్ పషాద్, ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు. కానీ మా దగ్గర జామియా నిజామియా అనేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఒక సంస్థ ఉంది దర్గాలకి సంబంధించి. సర్టిఫికెట్ తెచ్చి ఇవ్వాలట. అట్లా సాధ్యం అంటే తార్కికంగా లేదు. ఇప్పుడు నాకు ఏదైనా నచ్చి ఇక్కడికి వచ్చి బాబాని మొక్కుంటా, మగపిల్లగాడు కావాలి అనుకుంటా, సమాజంలో బతుకుతున్నట్టు ముస్లిం ఆచారాలు పాటిస్తున్నట్టు ఒక సర్టిఫికేట్ తీసుకురావాలట. రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణా చట్టం 2025పై దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నమాట మీ అందరికీ తెలుసు. రెండవ పక్క దేశానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ సివిల్ లిటిగేషన్ 269/25తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. ప్రస్తుతము సవరణా చట్టం 25 సుప్రీంకోర్టు పరిధుల్లో ఉంది. అలా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులన్నీ కూడా యథాతథా స్థితిని కొనసాగిస్తూ ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థాన పరిశీలనలో ఉన్నటువంటి వక్ఫ్ సవరణా చట్టం 25ని తుది తీర్పు వచ్చే వరకు ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మారిటోరియం యథావిధి స్థితిని కొనసాగించాలి. ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకూడదు, ఎటువంటి నిర్ణయాలు ప్రకటించకూడదు.